హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మనం ఎంతో రుచిగా, చాలా సింపుల్‌గా, తక్కువ టైంలో అయిపోయే మజ్జిగ చారు తయారీ విధానం చూద్దాం. ఎండాకాలంలో చాలా చల్లగా, కడుపుకి హాయిగా ఉండే బెస్ట్ రెసిపీ ఇది. ఒకసారి ఇలా చేసి చూడండి. ఇంట్లో అందరూ లొట్టలు వేసుకొని తింటారు. ముందుగా కాచి చల్లార్చిన పాలతో తోడుపెట్టిన కమ్మకమ్మని పెరుగుని తీసుకోవాలి. గడ్డలు లేకుండా బాగా చిలుక్కోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకుని పల్చగా మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా పల్చగా మజ్జిగ చిలుక్కుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ తాలింపు దినుసులు వేయించుకోవాలి. ఈ తాలింపు దినుసులు ఎక్కడ మాడకుండా ఉంటేనే మజ్జిగ చారు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటో పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి అరుగుదలకి చాలా మంచిది. బాడీ హీట్ ని తగ్గించి చాలా చల్లదనం ఇస్తుంది. బాడీకి కావలసిన వాటర్ ఇంకా ఎనర్జీని వెంటనే ఇస్తుంది. తాలింపులో వేసిన స్పైసెస్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాల్షియం ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా లైట్ ఫుడ్ కాబట్టి వెయిట్ పెరగరు. చూసారా, ఈ మజ్జిగ చారులో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ మన తాలింపు కూడా పూర్తిగా వేగిపోయింది. మనం వెంటనే వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకుండా కాస్త చల్లారిన తర్వాత యాడ్ చేసుకుందాం. తాలింపు వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయడం వల్ల మజ్జిగ విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పోపు మొత్తం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవడం బెస్ట్ అన్నమాట. ఇలా పోపు దినుసులన్నీ మనం మజ్జిగలో యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మజ్జిగ పులుసుని విస్కర్ తో ఒక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ తో మనం తాలింపు దినుసులన్నీ మెత్తగా పిసుక్కుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా హ్యాండ్ తో కలిపేటప్పుడు పచ్చిమిరపకాయల్ని, ఎండుమిరపకాయల్ని కూడా మెత్తగా పిసుక్కుంటూ కలపాలి. అప్పుడే వాటి కారం మనకి మజ్జిగ పులుసుకి పడుతుంది. చూసారు కదా, నేను ఇక్కడ మొత్తం అన్ని పచ్చిమిరపకాయలు అన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ కప్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఆనియన్స్ పచ్చివి నచ్చకపోతే పోపులో వేసుకుని ఒకసారి టాస్ చేసుకోవచ్చు. కానీ మజ్జిగ పులుసులో ఆనియన్స్ పచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్ గా మన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి రుచి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.